హలో అండి, వెల్కమ్ టు అమ్మో ఎడ్యుకేషనల్ అకాడమీ. సో ఈరోజు మనం ఎవరైతే భీమా సఖి కోసము అప్లై చేసుకున్నారో వాళ్ళకి ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుంది, సిలబస్ ఏంటిది, ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది మనం తెలుసుకుందాము. ఈ భీమా సఖి కోసం అప్లై చేసుకున్న వాళ్ళు IC38 అనే ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. సో దీనిని IRDA వాళ్ళు కండక్ట్ చేస్తారు. సో దీంట్లో ఉండే సిలబస్ ఏంటిది అనేది మనము ఒక్కొక్కటిగా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. మొదటిది బీమా పరిచయం, రెండవది వినియోగదారుని సేవలు, మూడవది ఫిర్యాదులు పరిష్కార యంత్రాంగం, 4 బీమా ఏజెంట్లు రెగ్యులేటరీ కోణాలు, 5 జీవిత బీమా యొక్క చట్టబద్ధమైన సిద్ధాంతాలు, 6 జీవిత బీమాలో ఇమిడి ఉన్న అంశాలు ఏమిటి, నెక్స్ట్ ఆర్థిక ప్రణాళిక, 8th వన్ జీవిత బీమా ఉత్పత్తులు 1, జీవిత బీమా ఉత్పత్తులు 2, నెక్స్ట్ జీవిత బీమా వర్తింపులు, జీవిత బీమా ధర నిర్ణయించడం మరియు మూల్యాంకనం, నెక్స్ట్ డాక్యుమెంటేషన్ ప్రతిపాదన దశ, డాక్యుమెంటేషన్ ప్రతిపాదన దశ 1, డాక్యుమెంటేషన్ ప్రతిపాదన దశ 2, నెక్స్ట్ బీమాంకన, జీవిత బీమా పాలసీ కింద చెల్లింపులు, ఆరోగ్య బీమా పరిచయం, బీమా డాక్యుమెంటేషన్, ఆరోగ్య బీమా ఉత్పత్తులు, ఆరోగ్య బీమాలో అండర్ రైటింగ్, ఆరోగ్య బీమా క్లెయిమ్. సో మొత్తం 21 చాప్టర్లు. సో ఈ 21 చాప్టర్లకు సంబంధించింది నెక్స్ట్ వీడియోలో మనం క్లియర్గా